అందరినీ ఉక్కుపాతంతో అణిచేయాలని చెప్పి కూటమి సర్కార్ మాట ఇచ్చింది, స్టార్ట్ చేస్తోంది. ఏంటి మీ దాకా వస్తుందని భయపడుతున్నారా? నన్నేం చూస్తున్నావే గాఢదుడు. అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో సామాన్య కార్యకర్త నుంచి హింసించటం అన్నది నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తాను. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. బలం మీ అండ మీ దండ జగన్మోహన్ రెడ్డి అయితే మన దైవం మన జగన్ ఆయన ఎవ్వరికి భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నాం? మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, అడుక్కుంటున్నాం, ఇవ్వండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇంట్లో ఉప్మా వండినా పప్పుచారు వండినా ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంట్లో ఉప్మా వండినా పప్పుచారు వండినా ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కదా మీకెందుకు అనిపిస్తుంది క్వశ్చన్ అడగాలని? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి? ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాదిరివా? దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్వెల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించారు. అవకాశం కల్పించు, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది.